చూస్తే నెల్లూరు కార్పొరేషన్ లో ఐఏఎస్ సంతకం ఫోర్జరీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నెల్లూరు కమిషనర్ వికాస్ మర్మత్ సంతకం ఫోర్జరీ కేసులో మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ సహా మరో 6గురిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ముఖ్య అనుచరుడు శివకృష్ణను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మేయర్ భర్త జయవర్ధన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. నెల్లూరు కార్పొరేషన్ లో ఐఏఎస్ సంతకం ఫోర్జరీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు కమిషనర్ వికాస్ మర్మత్ సంతకం ఫోర్జరీ కేసులో మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ సహా మరో 6గురిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ముఖ్య అనుచరుడు శివకృష్ణను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మేయర్ భర్త జయవర్ధన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, అటు కార్పొరేషన్ లో అయ్యే సంతకంకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, ఇప్పటికే రాష్ట్రంలో సంచలనంగా సృష్టించినటువంటి నెల్లూరు కార్పొరేషన్ లో ఐఏఎస్ సంతకం ఫోర్జరీ కేసులో విచారణ అయితే వేగవంతం చేసినటువంటి పోలీసులు దాదాపు కూడా ఇప్పటికే మేయర్ ఉన్నటువంటి కోట్లూరి శ్రవంతి ఎవరైతే ఉన్నారో ఆ శ్రవంతికి సంబంధించినటువంటి భర్త జయవర్ధన్ ప్రధానంగా సూత్రధారిగా తెలుస్తా ఉంది. అతను కాకుండా మిగిలినటువంటి మరో 6 మంది పైగా కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఇక్కడ ప్రధానంగా నెల్లూరు కార్పొరేషన్ ఐఏఎస్ అయినటువంటి నెల్లూరు కమిషనర్ వికాస్ మర్మత్ సంతకం ఫోర్జరీ చేసినట్లుగా ఆయనే స్వయంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఈ కేసు పూర్వపరాలు కూడా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇది ఒక అడ్వకేట్ కాపు మురళీరెడ్డి ఇచ్చినటువంటి సిఫారసు మేరకు కమిషనర్ ఫోర్జరీ సంతకమా కాదనే దాని మీద కూడా ఆయన ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఫోర్జరీకి సంబంధించినటువంటి సంతకాలతో దాదాపు కూడా కోట్ల రూపాయలు ఏదైతే మార్టిగేజ్ కి సంబంధించినటువంటి బిల్డింగ్ వాటన్నిటిని కూడా ఈ యొక్క ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలను కూడా గత 5 ఏళ్ల కాలంలో ఏదైతే ఈ యొక్క మేయర్ శ్రవంతి భర్త అయినటువంటి జయవర్ధన్ అదేవిధంగా మరికొంతమంది టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క సహకారంతో వీటన్నిటికి కూడా ముందుకు తీసుకెళ్లిన ప్రయత్నం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఫోర్జరీ కేసులో మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ సహా మరో 6గురిపై క్రిమినల్ కేసులు ఇప్పటికే నమోదు చేసిన పోలీసులు దాదాపు కూడా పోలీసులు కూడా విచారణ అయితే వేగవంతం చేశారు. జయవర్ధన్ అదేవిధంగా జయవర్ధన్ సంబంధించినటువంటి అతని యొక్క ఎవరైతే ప్రధాన సూత్రధారిగా ఉన్నారో శివకృష్ణ అంటారు. సో శివకృష్ణ ఇద్దరు కూడా గత కొంతకాలంగా కూడా బయట ప్రాంతాల్లో ఇటు బెంగళూరు చెన్నైలో తిరుగుతున్నటువంటి పరిస్థితిలో పోలీసులు నిన్న ఎవరైతే జయవర్ధన్ ఎవరైతే దొరకలేదు జయవర్ధన్ స్నేహితుడు ఎవరైతే శివకృష్ణ ఉన్నారో ఇతను కూడా శివకృష్ణని నిన్న బెంగళూరులో అదుపులో తీసుకొని పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు తీసుకువచ్చున్నారు. శివకృష్ణ నోరు తెరిస్తే ఇందులో ప్రధాన సూత్రధారులు ఎవరు, వీళ్ళు వెనకాల ఎవరు ఉండి నడిపించారనేది మాత్రం తెలుస్తా ఉంది. ఇప్పటికే ఐఏఎస్ ఫోర్జరీ సంతకాలపై ఇప్పటికే అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే గత ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో సరాసరి ఐఏఎస్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన దాంట్లో కోట్ల రూపాయలైతే ఏదైతే వాళ్ళ యొక్క జేబులో వేసుకున్నారో దీని వెనకాల ఎవరైతే ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారా, మాజీ ఎంపీలు ఉన్నారా, ఇంకెవరైనా పెద్ద తలకాయ ఉందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితిలో ఈ రోజు నిన్న రాత్రి అదుపులో తీసుకున్న శివకృష్ణ ఇటు కోట్లూరి శ్రవంతి మేయర్ భర్త జయవర్ధన్ కి సహాయకుడుగా ఉంటాడు. సో అతనే పూర్తి స్థాయిలో అతని కను సైకిల్లోని ఎంత కూడా జరిగిందని చెప్పి ఇప్పటికే పదే వార్తలు రావడం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ ఈ రోజు నుంచి విచారణ నేపథ్యంలో పోలీసు అదుపులో ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను ఇచ్చేటువంటి పూర్తి స్థాయిలో విచారణలో బయటపెట్టేటువంటి నిజాలే ఇక కేసుకు పూర్వపరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో వికాస్ మర్మత్ ఇప్పటికే పోలీసులు ఇచ్చినటువంటి కేసు ఫైల్ నేపథ్యంలో 6 మంది అంటే మొత్తానికి 7 మంది పైగా కూడా కేసు నమోదు చేస్తున్నారు క్రిమినల్ కేసులు. జయవర్ధన్ అయితే ఇంకా దొరకలేదు. జయవర్ధన్ దొరికిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇది కాకుండా కార్పొరేషన్ లో ఇంకేదన్నా
ఫోర్జరీ చేస్తున్నారా, ఒక భవనాలకు సంబంధించినటువంటి మార్టిగేజే కాకుండా ఇంకేదన్నా సమీక్ష రూపంలో ఇంకేదన్నా జరుగుంటాయనే దాని మీద కూడా ఒకవైపు తెలుగుదేశం సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నేతలు కూడా ఆరోపిస్తున్నారు. వీటన్నిటి మీద అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. దీని మీద విచారణ పూర్తయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి నిజాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు దాదాపు కనపడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్.